హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఇవాళనైతే మేము బావి దగ్గరికి అయితే వచ్చినాము. మొక్కజొన్న అయితే పెడతాము. ఇదే భూమిలో ఎప్పటికీ పత్తి అయితే పెట్టేది. ఇప్పుడైతే మొక్కజొన్న పెడతాను అన్నమాట. అయితే నేనైతే అక్కడ ఒక రాయికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడతాను. కాకపోతే ఇటు క్లియర్గా ఊపడతలేను, వెనుక నుంచి తీసేసరికి అయితే అంత క్లియర్గానైతే లేదు వీడియో. అయితే ఎప్పటికీ టైలరింగ్ వీడియోస్ అయినా ఈసారి అయితే బావి దగ్గర వేయింది అయితే తీసినాం. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే మధ్యాహ్నం దాకా తీసినాం, కానీ సాయంత్రం వచ్చే టైం వరకు అయితే వర్షం అయితే పడింది అన్నమాట. మేము అనుకొని పోయింది ఒకటి, అక్కడికి పోయినాక అయ్యింది ఒకటి అన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే పోదాం అయిపోతుంది, ఇంటికి పోతాం కావచ్చు అనుకొని అయితే పొద్దున్నే పోయినాము 9 గంటల వరకు. ఆడికి పోయినాక ఏమైందంటే అసలు భూమి మొన్న 3 రోజుల కింద దున్ని పెట్టేసరికి నిన్న వర్షం అయితే పడ్డది కదా, మొత్తం పెళ్ళలు అయితే ఉన్నదన్నమాట. అసలు గింజలు పెట్టడానికే వస్తలేదు, మస్తు దారుణంగా ఉన్నదన్నమాట భూమి. ఇక కొబ్బరికాయ అయితే కొట్టి ఫస్ట్ గింజలు అయితే ఎవరు ఓడ్లో వాళ్ళైతే పోసుకుంటాను. గింజలు ఓళ్ళో పోయమనంటే మొత్తం కింద అయితే పోసిండు మా ఆయన. ఇక అవి అయితే మళ్ళీ కింద పడ్డాయి అని అయితే అన్నీ ఏరుతాడన్నమాట. మేము వచ్చేటప్పుడు అయితే ఆటోలనే వచ్చినాం, ఇక పోయేటప్పుడు కూడా ఆటోలనే పోతాను. కాకపోతే ఇక ఇక్కడ పెట్టినంతసేపే మస్తు తిప్పలు అయిందన్నమాట బావి దగ్గరికి వచ్చినప్పుడు. అయితే పెట్టుడైతే స్టార్ట్ చేసినాం, కానీ నాకైతే ఎక్కువ ఈ పని రాదు కాబట్టి అందరికంటే వెనుక అయితే నేనే ఉన్న చూడుల్లి. ప్రతిసారి ఎవరైనా కానీ ఇంటోళ్ళు ముందటుండి తొందర పోతా ఉంటే వెనక కూలోళ్ళకు కూడా ధనాధన ఏ బుద్ధి అవుతుంది. కాకపోతే మా చేనుకి ఎప్పుడు వచ్చినా కానీ నేనే వెనక పడిపోతాను, ఎందుకంటే నాకు ఈ పని ఎక్కువ రాదు కదా. ఒక మా వరకు అయితే చేసుకుంటా, కానీ అంత ఎక్కువ అయితే రాదు కాబట్టి నేనైతే వెనకనే ఉంటా. పత్తి గింజలు అయితే ఫాస్ట్గానే పెట్టేదాన్ని, కానీ ఇది 3 రోజులు అయింది దుక్కి దున్ని, ప్లస్ నిన్న వానబడి పెడ్డలు ఉండేసరికి అటంతా బంక మట్టి అన్నమాట. ఇప్పుడు మేము పెట్టే సైడు కొంచెము మెత్తగా ఉంటుంది ఇసుకలాగా, అక్కడనైతే మంచిగా పెట్టడానికి వచ్చింది. కానీ అటు కిందికి పోయిన కొద్ది అయితే మాత్రం మొత్తం గడ్డలు ఉండేసి అసలు బంక మట్టి పోయించిల్లు. అప్పుడు ఒకసారి చెరువుల మట్టి అప్పుడు ఎప్పుడో పోయించిల్లట, అందుకోసం అక్కడనైతే మొత్తం గడ్డలు ఉండి అయితే అసలుకే పెట్టడానికి రాలేదు. ఇక సగం కూడా పెట్టలేదు, పావుల అంతేమో పెట్టేసినాం. ఇటు సైడ్ ఉన్నదంతా పెట్టాలి. ఇప్పుడు మేము కూర్చున్న వరకు అయితే పెట్టినాం, అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే సగం అయినట్టున్నది దాదాపుగా, అంటే కొంచెం సగానికి తక్కువ అయింది. కాకపోతే ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామని అయితే కూర్చొని మళ్ళీ అయితే వేసుడైతే స్టార్ట్ చేసినాం. చూడలు ఇప్పుడు కూడా నేనే అనుకున్నా, వాళ్ళే ముందున్నారు. అట్లుంటుంది నా పని అన్నమాట. సుఖానికి అలవాటు పడ్డ పానం ఎట్లుంటుంది, గిట్లనే ఉంటుంది. ఇక్కడ మేమైతే ఎకరానికి 4 అయితే అవుతాం అన్నట్టుగానే అయితే వచ్చినాం, కానీ ఇంకొకరిని పిలిచేది ఉంటే మంచిగా ఉండు, కొంచెం 1 గంట ముందుగానే అయితే అయిపోవు. పాపం వాళ్ళు ఎంత కష్టమైనా కానీ పెట్టిల్లన్నమాట. ఎంతైనా ఇక వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు కాబట్టి ఓర్చుకొని అయినా పెట్టిళ్ళు, మనోళ్ళే కదా అనేసి. ఒక పక్క మేము ఇటు గింజలు పెడతా అంటే ఇంకోసారి అయితే మా ఆయన అయితే పిండి పోసుకొస్తాడు అన్నమాట. ఈ పిండి వంగి వేసుడైతే అసలుకే పోవు, నిలబడి పోసుకుంటూ పోవడే కాబట్టి సగం పోసిండు. అది సగం పోసి అయినా కానీ ఆ గిన్నె ఆడేసి మాకు గుర్తు కోసం సపరేట్ ఇంటికి అయితే పోయిండు. అయితే తొందర అవుతుంది కావచ్చు పిండి మళ్ళీ వాళ్ళతోనే ఓపిద్దామని అయితే అనుకున్నాడు. కాకపోతే ఇది తొందర ఎందుకు అయింది, లేట్ అయింది కదా, కూలీ టైం కంటే లేట్ అయిందన్నమాట. అందుకోసం మళ్ళీ వాన పడ్డది మళ్ళీ ఒకటి, అందుకే ఈ చేను కూడా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ తీద్దాం అనుకున్నాం, కానీ తీయలేదు. ఆ వాన పడ్డది కాబట్టి ఇక మమ్మల్ని తీసుకుపోవడానికని వచ్చేసి ఇక ఆయన వంతు ఆయనకే మిగిలింది పిండేసేది, మళ్ళీ వచ్చి సచ్చినట్టుగా పోసుకున్నాడు అన్నమాట. ఇక నేను ఒకళ్ళకి ఎదురు పట్టాల్సింది శేనుగాళ్ళమైనా నాకే వాళ్ళు ఎదురు పడతారు, ప్రతి సాలుకైతే ఎదురు పడ్డారు. వాళ్ళకు కూడా తెలుసు ఈమెకి ఎట్లాగో ఈ పని రాదు కదా అనేసి అయితే ఎదురు పట్టిళ్ళు. ఇక పత్తి గింజ అయితే కొంచెం మీదికైనా పెడతాం, కానీ ఇది మొక్కజొన్న గింజ కదా, అందుకే కొంచెం లోపలికి ఇట్లా తీసినట్టుగానైతే వేసినాము. ఇక మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా కూర్చున్నామో లేదో మళ్ళీనైతే తొందరగానే లేచినాం అన్నమాట. ఇవాళ సోమవారం కాబట్టి ఫాస్టింగ్ కాబట్టి టిఫిన్ కూడా పట్టుకోపోలేదు, ఎట్లాగో ఒకటి అవుతుంది కదా అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది. ఇక మేము పొద్దున 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల దాకా అన్నం తినకుండా మరీ పెట్టినాము. ఇవాళనైతే ఫస్ట్ టైము అట్లా పెట్టడము.
ఇక ఇక కొద్దిసేపు కూర్చున్నాక గింజలు ఒక ప్యాకెట్ అయితే అయిపోయినాయి. ఇంకో ప్యాకెట్ అయితే పట్టుకొని పోతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్